హాయ్, నా పేరు డాక్టర్ వరదరాజు, న్యూరో ఫిజిషియన్, నంద్యాల. ఈరోజు మనము క్లుప్తంగా పార్కిన్సన్స్ డిసీజ్ ట్రీట్మెంట్లో రీసెంట్ అడ్వాన్సెస్లో ఒకదాని గురించి చెప్పుకున్నాము. అది మ్యాగ్నెటిక్ రెజొనెన్స్ గైడెడ్ హై ఇంటెన్సిటీ ఫోకస్డ్ అల్ట్రాసౌండ్ థెరపీ. ఇది 2018 నుంచి మనకి FDA అప్రూవల్ వచ్చింది. 2018 నుంచి వాడుకలో ఉంది. ఇందులో బేసిక్ ప్రిన్సిపల్ ఏమంటే, బ్రెయిన్లో కొన్ని స్ట్రక్చర్స్ని మనం టార్గెట్ చేసి ఫోకస్డ్గా హై ఇంటెన్సిటీ అల్ట్రాసౌండ్ ఇవ్వడం ద్వారా వాటికి థర్మల్ డ్యామేజ్ అయ్యేట్టుగా చేస్తారు. దానివల్ల మనకి రోగ లక్షణాలు తగ్గుతాయి. పార్కిన్సన్స్ డిసీజ్ 2 టైప్స్ ప్రధానంగా. ఒకటి ట్రెమర్ ప్రిడామినెంట్ టైప్, 2 బ్రెడికైనేషియా రిజిడిటీ ప్రిడామినెంట్ టైప్. ఇందులో మనకి ట్రెమర్ ప్రిడామినెంట్ టైప్లో ఈ ప్రొసీజర్లో థలామస్ను టార్గెట్ చేస్తారు. అదే బ్రెడికైనేషియా రిజిడిటీ టైప్లో గ్లోబస్ ప్యారడస్ ఇంటర్నాని టార్గెట్ చేస్తారు. పార్కిన్సోనిజం విత్ ప్రిడామినెంట్ డిస్కైనేసియస్లో కూడా గ్లోబస్ ప్యారడస్ ఇంటర్నాని టార్గెట్ చేస్తారు. ఇది సర్జరీ కాదు. అందువల్ల కుట్లు కానీ కోతలు కానీ ఏమీ ఇందులో ఉండవు. ఇది 1 టైం ప్రొసీజర్. డీబేస్ సర్జరీ లాగా దీంట్లో బ్యాటరీ మార్పిడి కానీ ప్రోగ్రామింగ్ కానీ ఏమీ ఉండవు. కాకపోతే ఇందులో మనము ఒకవైపు ఉన్న లక్షణాలు మాత్రమే, బాడీకి ఒకవైపు నుండే లక్షణాలు మాత్రమే మనము ప్రధానంగా తగ్గించడానికి వీలవుతుంది. 2 పక్కల దీన్ని చేయనికి వీలవుతుంది. 2 పక్కల చేస్తే డిజార్టరీ లేదా ఫాల్స్ సంభవిస్తాయి. అంటే మాటలు తడబాటు రావడం, కింద పడిపోవడం లాంటివి జరగచ్చు. ఇది మరి రీసెంట్గా అడ్వాన్స్మెంట్ పార్కిన్సన్స్ డిసీజ్ ట్రీట్మెంట్లో మనకి ఇండియాలో ఎక్కడ అందుబాటులో ఉందంటే, ఇండియాలో కోయంబత్తూర్లో రాయల్ కేర్ హాస్పిటల్లోను, ముంబైలో జస్ట్లోక్ హాస్పిటల్లోనూ అందుబాటులో ఉన్నట్టు వినికిడి. మనం వచ్చే వీడియోస్లో మరికొన్ని రీసెంట్ అడ్వాన్సెస్ గురించి, పార్కిన్సోనిజం ట్రీట్మెంట్లో వచ్చిన అడ్వాన్సెస్ గురించి తెలుసుకున్నాము. థ్యాంక్ యూ.